ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శివరామిరెడ్డి తెలిపారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా బిఎల్ఓలు, బిఎల్ఏల సమన్వయంతో పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ఆదివారం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పనితీరును మార్కాపురం ఆర్టీఓ శివరామిరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పలు ప్రాంతాలను సందర్శించి ఓటర్లు, బిఎల్ఓలతో మాట్లాడి కార్యక్రమం పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85% సర్ కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన 15% పనులను రేపటిలోగా పూర్తి చేసే 100% లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల వివరాల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిఎల్ఓలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి, నగర కమిషనర్ ఆంజనేయులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకు జరిగే సర్ కార్యక్రమంలో భాగంగా మన మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని పొదిలి నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న తీరు, అంటే సర్ జరుగుతున్న పనితీరు మీద తనిఖీ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో, అంటే పర్సంటేజ్ ఆఫ్ డిజిటైజేషన్ ఎక్కడైతే కొంచెం వెనుకబడి ఉన్నారో వాళ్ళకు వేగంగా జరగడానికి బిఎల్ఏలను, బిఎల్ఓలను సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను కూడా చైతన్యపరుచుకుంటూ మనము ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి, పూర్తిగా 100% జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు వాళ్ళకు తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకు ఇప్పటి వరకు మార్కాపురం నియోజకవర్గంలో 85% ప్రక్రియ జరిగి ఉంది. ఇంకా మిగిలిన వాటికి కూడా మనకు వీటిలో మిగిలిపోయిన ఆ 15%లో కూడా ఎందుకు ఆగిపోయినాయి అనే దాన్ని కూడా మేము బూత్ వారీగా కూడా విచారణ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఎక్కువగా చనిపోయిన వాళ్ళు ఉండడము, రెండవది శాశ్వతంగా వలస వెళ్ళడం వాళ్ళు, తర్వాత కొన్నిసార్లు డూప్లికేట్ ఓటర్స్, కొంతమంది ఆబ్సెంట్, అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు, ఏంటి, ఎక్కడ ఉన్నారు అనేది తెలియకుండా ఉన్నటువంటి ఇది కూడా ఉంది. అదే ఇది కొంచెం పట్టణ ప్రాంతం అవ్వడం మూలన గతంలో వాళ్ళు ఏదో వృత్తిరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే ఏదైనా ఇక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడున్నారు అనేది అవగాహన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అది స్థానికులకు కూడా అర్థం కానటువంటి విషయం ఉంది. అటువంటి వాళ్ళని కూడా గుర్తించి చివరి వరకు ప్రయత్నం, అంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మనకు దొరుకుతారేమో అనేది చూసుకుంటూ ఇక రేపటికల్లా పూర్తిగా ఇక 100% పూర్తి చేయడానికైతే అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం.